కాదు సుధీర్ గారు, మీరెందుకు ఏడుస్తున్నారు? ఎవడు కాదు, నాకు మా ఆస్కర్ గుర్తొచ్చింది. సో ఇప్పుడు లేదా ఆస్కర్ లేదా? వి లాస్ట్ హిమ్. యాజ్ ఇట్ ఈస్ గా ఇంట్లో ఎలా చేస్తుందో అలాగే మాట. ఏదన్నా మనం అలిగిన పక్కకెళ్ళి కూర్చున్నా వచ్చి మళ్ళీ ఎలా అనడం, మనం ఏదన్నా చేసి అరిచేలోపు వెళ్ళి పక్కన వెళ్ళి దాక్కోవడం, ఎవరు చేశారంటే ఇంకెవరో వైపు చూపించడం, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా చేసేది. సో అవన్నీ మిస్ అయినట్టు అనిపించింది మాట. సో క్యూట్. మాకుండే కుక్కల పిల్లన్నీ గుర్తొచ్చాయి నాకు ఎట్ వన్స్. మాకు కూడా అంటే ఆస్కర్ ని ఎవరో మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఏదో స్టేటస్ లో పెట్టింది, అరే ఇలాంటి క్యూట్ పప్పీస్ ఉంటే భలే ఉంటది కదా అని చెప్పాను. నెక్స్ట్ డే సమ్ ఫ్యాన్ సర్ప్రైజ్ చేయడానికి మా ఇంటి అపార్ట్మెంట్ వాచ్మెన్ దగ్గర తెలియకుండా ఏదో వేరే ఫ్లాట్ నెంబర్ చెప్పి మా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి బయట ఒక చిన్న డబ్బాలోని ఒక కుక్క పిల్లని పెట్టి బెల్లి కొట్టి వెళ్ళిపోయారు. ఎవరో తెలియదు. తర్వాత తెలిసింది అది ఎవరు అంటే ఒక ఫ్యాన్ ఎవరో పంపించారు అనే తర్వాత తెలిసింది. అప్పుడు తెలియదు మాకు. ఎవరు ఓపెన్ చేసి చూస్తే ఒక డబ్బా ఉంది. ఇదేంటి డబ్బా ఉందని తీసి చూస్తే ఇంతే చిన్న కుక్క పిల్ల ఉంది. దాని తర్వాత సమ్వన్ టెక్స్టెడ్ హర్ రౌండ్ సేయింగ్ దట్ నేనే పంపించాను పప్పిని, మీరు మీ స్టేటస్ చూసి అదే అని చెప్పాను. సో స్వీట్, బానే ఉంది. ఒక 3-4 years ట్రావెల్ చేసాం, అంతా బాగుంది. అండ్ రమ్య ఇస్ క్యారింగ్ సెకండ్ బేబీ. సో ఆ టైంలోని ఆస్కర్ కి ఒక టిక్ ఫీవర్ వచ్చింది. టిక్ ఫీవర్ లో చాలా వెరైటీస్ ఉంటాయంటే అందులో ఒక రేరెస్ట్ ఫీవర్ వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా మనకి ఒకవేళ డాగ్ గనక ఆ సిమ్టమ్స్ చూపెడితే వీ కెన్ సేవ్ ద డాగ్. క్యారింగ్ కదా ఎందుకులే మనం చూపెట్టామని దాంతో 11 days ఫైట్ చేసింది. 12th day ఇంకా దాన్ని తట్టుకోలేక అప్పుడు చూపించింది మాకు ఆ సిమ్టమ్స్. పడిపోవడం లేకపోతే వామిటింగ్ సెన్సేషన్. ఇదేంటి సడన్ గా ఇదవుతుందని చెప్పని హాస్పిటల్ తీసుకెళ్లి టెస్ట్లు అయ్యి చేయిస్తే కట్ చేస్తే టిక్ ఫీవర్, అది కూడా రేరెస్ట్ ఇది అని చెప్పాను. దాన్ని కాల్డ్ అప్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్. రష్మికి కూడా కాల్ చేశాను. షీ ఆల్సో హెల్ప్ మీ. ఒక డాక్టర్ చెప్పింది, వెళ్ళాము. అయితే డాక్టర్స్ డిక్లేర్డ్ 2 days తర్వాత చనిపోయింది అని చెప్పాను. నైట్ టైమ్ బరియల్ గ్రౌండ్కి వెళ్ళి చేయలేం కదా. సో ఇంట్లోని మనం యాజ్ ఇట్ ఈస్ గా ఎలా అయితే ఒక మనిషి చనిపోతే అందరూ వచ్చి కూర్చొని చూస్తారు, ఐ కాల్డ్ అప్ ఎవ్రీబడి. ఆస్కర్ ఎవరెవరైతే ఇష్టమో అందరికీ కాల్ చేశాను. అందరూ వీడియో కాల్ చేసి చూశారు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ టు మై హోమ్ అండ్ హోల్ నైట్ వీఆర్ దేర్. మా తమ్ముడైతే లిటరల్లీ పక్కనే పడుకున్నాడు మాట. ఏం అర్థం కావట్లేదు మాట ఆ టైంలో అసలు నాకు కొంచెం. సో దాని తర్వాత భయం వేసింది. మళ్ళీ ఇంకో డాగ్ గిఫ్ట్ ఇవ్వాలన్నా లేకపోతే ఏదన్నా తీసుకొని ఏదన్నా రెస్క్యూ చేసి పెంచుకోవాలన్నా సరే కూడా ఒకటి ఏంటంటే ఆ ఎమోషన్ చూసాం కదా ఇంట్లో వాళ్ళ దగ్గర. ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు టామీ అని ఒక కుక్క ఉండేది, అది ఫస్ట్ డాగ్. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఎప్పుడూ డాగ్ లేదు. మళ్ళీ తర్వాత ఆస్కర్ గడికి వెళ్ళి అయ్యేసరికి ఇంకా అప్పటి నుంచి హార్ట్ లో తెలియని పెయిన్. ఇప్పటికీ మాకు ఇంట్లోకి ఇలా ఎంటర్ అవగానే ఫస్ట్ ఆస్కర్ గడ్ ఫోటోనే ఉంటుంది అన్నమాట. సో లవ్లీ, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సుధీర్. సో స్వీట్. ముద్దు యుద్ధాలు వేయాలి తాళం విడిగా